పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి రాసిన శుభవార్త 5వ అధ్యాయం వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చెను. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, అద్భుతమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీరు మాకు ఇచ్చే లేఖన భాగాన్ని బట్టి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభువా, ఈరోజు మాకు ఏ మాటలు అవసరమో మీరు మాతో మాట్లాడండి అయ్యా. మేము ఆత్మీయంగా బలపడాలంటే, స్థిరపడాలంటే ప్రభువా మాకు ఏవి అవసరమో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. అల్పుణ్ణి అనర్హుని నన్ను, ఎటువంటి అర్హత లేని నన్ను, ఎటువంటి యోగ్యత లేని నన్ను మీ శివుచాటు మరుగుపరుచుకొని అయ్యా నా నోటిని మీ జోరుగా వాడుకొని మీరే మాట్లాడు. నా మాటలు కాదు ప్రభువా, మీ మాటలే వినిపించు. యేసయ్య అద్భుతమైన నామంలో ఈ మనవి చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన ఏవైతే బోధించారో అవన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నవి. మనము దేవుడు మనకిచ్చిన ఒకే ఒక వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. 5వ వచనం చదవండి. 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి అనంటే, ఈ భూలోకం మీద ఆధిక్యతని మనం పొందాలి అనంటే, ఈ భూలోకాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అనంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనకు ఒక లక్షణం కలిగి ఉండాలి, అది సాత్వికము. ఏంటి అసలు సాత్వికం అంటే ఏంటి? ఏ విధంగా మనం దీన్ని మన జీవితాల్లో పాటించడం ద్వారా ఏ విధంగా ఈ భూలోకాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు అని మనం ఒకసారి ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనము చూస్తే ఈ సాత్వికం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తుల గురించి దీన్ని ఆపాదించడం జరిగింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం, 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూసారా?
మోషే గురించి దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు ప్రియబిడ్డారా. మోషే ఈ భూమి మీద ఉన్న వారందరిలో కల్లా మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అని అనట్లా, మిక్కిలి సాత్వికుడు. రెండవది మత్తయి శుభవార్త 11వ అధ్యాయం. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 29వ వచనం చదవండి. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. చాలా ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తా ఉన్నారు. అక్కడైతేనేమో మోషే గురించి మాట్లాడారు. మోషే ఈ భూమి మీద ఉన్న అందరిలో కల్లా మిక్కిలి సాత్వికుడు అని మోషే గురించి సాక్ష్యం ఇస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నేను సాత్వికుడను దేన మనసు గలవాడను. ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికులట. మరి సాత్వికులు లేకపోతే సాత్వికం అని అంటే ఏంటి అని మనం దాన్ని జ్ఞాపకము చేసుకుంటే, ఈ సాత్వికత్వాన్ని మనకు అర్థం కావడానికి దేవుడు ఒక మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. సాత్వికత్వం అంటే మనల్ని మనం తగ్గించుకోవడం, మనల్ని మనం తీసేసుకోవటం, మనకున్న స్థితిని తీసివేసి మనం అందరికంటే మనం తక్కువ వారము, నాకంటే వారందరూ కూడా పెద్దవారు, వారి మాట నేను వినాలి, వారు చెప్పిన ఆజ్ఞలు నేను పాటించాలి, వారు నాకు ఇచ్చిన శాసనాలు నేను తూచా తప్పకుండా పాటించాలి. మరి ఆ క్రమంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మరి వాటి నుండి నేను వాటిని అధిగమించాలి అని అంటే నేను తగ్గింపుతనముతో ఉండాలి, నేను ప్రేమించే విధముగా ఉండాలి, నేను క్షమించే విధముగా ఉండాలి. మోషే గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట రాయించటానికి కారణం ఏంటంటే, ప్రియబిడ్డలారా, ఆ ఐగుప్తు నుండి ఇజ్రాయేలు ప్రజల్ని తీసుకొచ్చే క్రమంలో మోషేకి ఎదురైన ఎన్నో సంఘటనలు, ఎన్ని అవమానాలే పొందాడా, లేకపోతే ఇజ్రాయేల్ పాలించి తృణీకరించబడ్డా, లేదా అసహించుకొనబడ్డా, లేదా ఆయన్ని తిట్టడం ఎన్నిసార్లు తిట్టారంటే అన్నిసార్లు తిట్టారు. తర్వాత అసహించుకున్నారు. తర్వాత చాలా స్పష్టంగా, ఏయా మోషే, నువ్వు ఈ ఐగుప్తు నుండి ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చింది మమ్మల్ని చంపటానికా? ఆకలితో చచ్చిపోతా ఉన్నాం మమ్మల్ని చంపటానికా? నీళ్లు లేక మేము చనిపోతా ఉన్నాం, దాహం తీరకుండా మేము ఉంటుంది మా పరిస్థితి, మేము దాని కొరక నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది, నువ్వు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా తనను బాధ పెట్టి, తన శ్రమ పెట్టినా, తనను తృణీకరించినా, తనని దూషించినా, హింసించినా, కానీ మోషే దేవుడిచ్చిన ఆజ్ఞని పాటించాలని ఒకే ఒక ఉద్దేశంతో ప్రియబిడ్డలారా అన్నిటినీ కూడా సహించుకొని వాడుగా ఉన్నాడు. సహించుకొనడం. ఎవరైనా నన్నేమనంటే నేను సహించుకోను, నేను ఎందుకు పడాలి, నేను ఎందుకు వినాలి అని అంటూ ఉంటాం ప్రియబిడ్డలారా. కరెక్టే, నీకు తప్పు లేదు, నీ ఏళ్ళ తప్పు లేదు, కానీ దేవుడు అనుమతించినప్పుడు వారిని క్షమించే స్థితిలో ఉండాలి. అందుకని మోషే అని తప్పు చేశాడా? ఏమి చేయలేదే. కానీ మరి మోషేకి ఎదురైన ఆ అనుభవాలు చూసి ఎన్నో చేదు అనుభవాలు, మోషేకి చేదు అనుభవాలు, ఎన్ని చేదు అనుభవాలు. అయ్యో నేను ఏం చేయాలి ప్రభువా అని కూడా ఎన్నోసార్లు దేవుడి దగ్గర ఆయన విన్నవించినట్టుగా ఉన్నాడు. మరి 40 రోజులు పగలు రాత్రి దేవుని దగ్గర గడిపి మోషే దేవుని దగ్గర నుండి ఆ యొక్క 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఈ కింద ఉన్న ప్రజలు ఏం చేశారు? ఒక దేవతని వాళ్ళు ఒక ప్రతిమని తయారు చేసుకుని దాన్ని పూజిస్తూ ఉన్నప్పుడు ఎంతో కోపం వచ్చింది మోషేకి. అయినా కానీ
మోషే దాన్ని భరించి దేవుడు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేయాలి అనే ఉద్దేశముతో మరి మోషే అన్నిటిని సహించాడు. కాబట్టి ఏమన్నాడమ్మా మోషే గురించి ఏమన్నాడు దేవుడు? మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు కాదు, మిక్కిలి. ఎవరో ఇజ్రాయెల్ ప్రజల్లోనా, లేకపోతే అమెరికాలోనా, లేకపోతే భారతదేశంలోనా? నో, ఈ భూమి అంతటి మీదను అని అన్నాడు. ఈ భూమి మీద ఉన్న వారందరిలో అలా మిక్కిలి సాత్వికుడు మోషే అని అన్నాడు దేవుడు. చూసారా ప్రియబిడ్డలారా, ఎంత గొప్ప ఆధిక్యత! ఎంత గొప్ప ఆధిక్యత అంటే అంత ఆధిక్యతని మోషే పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియబిడ్డలారా. ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని చూస్తే, అసలు ఈ యొక్క సాత్వికాన్ని మన జీవితంలో మనం సాత్వికులముగా జీవించాలి అనంటే మనకు ఉండవలసిన ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి? ఏ విధముగా దేవుని దయని, దేవుని అనుగ్రహాన్ని మనం పొందగలమన్నట్టు. ఇందాక ఈ యొక్క మనుషుల దయ కూడా మనం పొందాలంటే దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగాన్ని చూస్తాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. సాత్వికులు ధనిలు, వారు భూలోకమును స్వతంత్రించుకుని. భూలోకములో ఉన్న మనుషులు, ఈ మానవాళి నీ యొక్క మాటని ప్రేమగా వినాలి అంటే, నిన్ను అనుసరించాలి అని అంటే నువ్వేం చేయాలి? యు మస్ట్ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మీక్నెస్. దాన్నే మనం ఏమంటాం అంటే సాధు స్వభావులు అని అంటాం. ప్రైవేట్లారా, సాధు నిజంగా ఈ అమ్మాయి ఎంతో వినయం కలిగినదండి, నమ్రత కలిగిందండి, ఎంత మంచిదో, ఇతను ఎంత మంచివాడో, ఏమన్నా కానీ ఏమనడండి, నిజంగా సాధు అండి అని అంటూ ఉంటారు. మరి ఆ సాత్వికత్వాన్ని మనము కూడా అనుసరించాలి అంటే మనకి మొట్టమొదటిగా ఉండవలసిన లక్షణాలు ఏంటంటే దేవునికి మనము లోబడాలి. మొట్టమొదటిగా సాత్వికత్వాన్ని మన జీవితంలో మన ప్రవర్తన ద్వారా ఈ లోకానికి పరిచయం చేయాలి అని అంటే దేవునికి లోబడి ఉండాలి. మరి దేవునికి లోబడి ఉండాలి అని అంటే మనము మొట్టమొదటిగా మనం ఎవరమి? ఇప్పుడు చదువు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చాలమ్మా. ఏంటి మనం ఏమయ్యా మనము? మన అపరాధముల చేత, మన తప్పిదముల చేత మనం ఏమయ్యాము? చనిపోయి ఉన్నాం. అంటే మనము పాపులము. ఎవరు మనం? మన యొక్క పాప స్థితిని మనము గుర్తించవలసిన వారముగా ఉన్నాం. మన యొక్క పాప స్థితి, నేను పాపిని, నేను దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను, దేవునికి ఇష్టం లేని ప్రవర్తన నేను జీవిస్తూ ఉన్నాను, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను, నేను పాపిని అని మన పాపపు స్థితిని మనము తెలుసుకొని దేవుని దగ్గర అది చెప్పవలసిన వారంగా ఉన్నప్పుడు. చూసారా, ఇక్కడ ఒక చిన్న పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్న ఒక ఉదాహరణని మీకు పరిచయం చేయాలని నేను ఆశిస్తా ఉన్నాను. లూకా శుభవార్త 18వ అధ్యాయం. లూకా శుభవార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం చూసుకుంటే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను.
ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, చూడండి ఇక్కడ ఈ పరిసయ్యుడి యొక్క ప్రార్థన ఎలా ఉందంటే, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులు నైన ఇతర మనుషుల వలె నైనను, ఈ సుంకరి వలె నైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ఏం చెప్తా ఉన్నాడు? తనలో తాను ప్రార్థిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ చూస్తే ఈ పరిసయ్యుడు తన గురించి తను గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి తెలియదా? ఇతని గురించి తెలియదా? యేసుక్రీస్తు ప్రభువారికి అతని యొక్క అంతరంగం తెలియదా? మరి ఇక్కడ బహిరంగంగా మందిరంలోకి వచ్చి, దేవాలయంలోకి వచ్చి తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటూ ఏం చేస్తా ఉన్నాడు? దేవునికి దూరం అవుతా ఉన్నాడు. He doesn't know that he was away from God because of the conversation or because of his prayer. తను చేసే ప్రార్థన దేవునికి దగ్గరికి వెళ్ళట్లేదు, దేవుని యొక్క సన్నిధికి చేరట్లేదు. నా గురించి నేను గొప్పగా చెప్పుకుంటా ఉన్నాను. అయ్యో, నేను దాని ద్వారా నేను దేవుని ఎడల వ్యతిరేకంగా నేను మాట్లాడుతా ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, అది పాపం అనే స్థితి అతను గుర్తించరు. He does not recognize his sinfulness. ఆ పరిసయ్యుడు తన యొక్క పాప స్థితిని గుర్తించకపోవడం వల్ల ఏం జరిగింది? తనలో ఈ లక్షణం, ఈ సాత్వికము అనే లక్షణం రాకుండా పోయింది. మరి రెండవ వ్యక్తిని చూసుకుంటే తన పాప స్థితిని తను తెలుసుకున్నాడు. సుంకరి ఏం మాట్లాడుతున్నాడు? దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించము. ఏం మాట్లాడుతున్నాడు సుంకరి? అయ్యా, నేను పాపిని, అయ్యా, నీకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాను, నేను నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా, నాకు భయమేస్తుంది ప్రభువా అని ఏమంటున్నాడంటే, ఆ సుంకరి ప్రార్థిస్తా ఉన్నప్పుడు కింద దేవుడు చాలా చక్కగా 2 విషయాలు అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. చూసారా ఏం చెప్తా ఉన్నాడంటే, మరి ఇతను నీతిమంతుడిగా ఎంచబడి, ఎందుకు? తన పాపపు స్థితిని తెలుసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి తను ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రభువా, నేను పాపిని, ప్రభువా, నీకు వ్యతిరేకముగా అపరాధము చేశా, ప్రభువా, నీకు వ్యతిరేకముగా తప్పిదము చేశా, ప్రభువా, నీకు వ్యతిరేకమైన పనులు చేశా, నీకు వ్యతిరేకమైన ప్రవర్తన కలిగి ఉన్నాను, నీకు వ్యతిరేకమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను అని దేవుని దగ్గర ఈ సుంకరి ఎప్పుడైతే ప్రార్థించాడో, కింద చూస్తే చూడండి, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియో, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియో చెప్పాడు. ఏం చేశాడు పరిసయ్యుడు? ఏం చేశాడు? తను హెచ్చించుకుంటా ఉన్నాడు. ఐఆమ్ ఎ రిచువల్స్ పర్సన్, నేను నీతిమంతుణ్ణి. ఎవరికి చెప్తున్నాను? దేవునికి చెప్తున్నావా? నీ గురించి దేవుని దగ్గర హెచ్చించుకుంటున్నావా? ఇక్కడ సుంకరైతే తను తాను తగ్గించుకొని తన యొక్క పాపపు స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. దాని ద్వారా అతనేమో ఆశీర్వదించబడ్డాడు, ఇతనేమో ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. కాబట్టి మొట్టమొదటిగా నువ్వెప్పుడైతే పాపిని అని నువ్వు తెలుసుకుంటావో ఏమవుతావో? దేవునికి లోబడతావు, దేవుని దగ్గర వినయుడిగా విధేయుడిగా ఉంటావు. నీకు విధేయత రావాలి అంటే, నువ్వు దేవునికి విధేయుడు అయితే ఈ లోకములో కూడా అందరికీ విధేయురాలుగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడవో, నువ్వు ఎప్పుడైతే నీ స్థితిని నువ్వు తెలుసుకోకుండా నేను పాపము చేస్తున్నాను, నేను పాపిని
అని తెలుసుకోకుండా ప్రియబిడ్డారా, మీరు ఎప్పుడైతే అలా ఉంటారో దేవునికి దూరమైన వారముగా ఉంటారు. దేవునికి దూరమైన వారముగా ఉంటాం. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8 వచనం చదవండి. 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. చూసారా, చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఈ సాత్వికత్వాన్ని మనము మన జీవితంలో పొందాలి అనంటే ముందుగా దేవుని పాదాల దగ్గర, దేవుని దగ్గర, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపము చేస్తున్నాను, ప్రభువా నీకు వ్యతిరేకమైన జీవితాన్ని చేశాను, ప్రభువా నీకు ఇష్టము లేని ప్రవర్తన నేను ప్రవర్తించాను ప్రభువా అని ఒప్పుకుంటే ఏమంటదట, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. మొట్టమొదటిగా ప్రియబిడ్డలారా, మనము పాపము చేసిన వారం మన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకొనవలసిన వారముగా ఉన్నాము. రెండవది చూసుకుంటే మనం సాత్వికత్వాన్ని పొందాలి అంటే దేవుని దగ్గర మనకు ఉండవలసిన మరో లక్షణం ఏంటంటే ఆయన మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడాలి. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడాలి. చూడండి, మోషే ఏ విధముగా దేవుని మీద ఆధారపడ్డాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం చదవగలరా? 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ఆహారం వల్లనే కాక యెహోవా మాట ఇచ్చిన యెహోవా సెలవిచ్చిన మాట ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలను నరులు బ్రతుకుదరని నీకు తెలియచేటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను ఎవరు పోషిస్తున్నారు? హూ ఈస్ ఫీడింగ్ యూ? నువ్వా? నీ శక్తి ద్వారా చేస్తున్నావా? లేకపోతే నీ బలం ద్వారా చేస్తున్నావా? లేకపోతే నీ జ్ఞానం ద్వారా చేస్తున్నావా? ఎవరు పోషిస్తున్నారు? చూడండి, ఇక్కడ నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించారు. ఎవరు పోషించారు నాన్న? ఎవరు పోషించారు? దేవుడు పోషించాడు. చూసారా? మరి నీ పోషణ నిమిత్తం ఎవరి మీద నువ్వు ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. అయ్యో నాకు పొలం ఉంది, నాకు బలం ఉంది, శక్తి ఉంది, నాకు దేవుడు అవసరం లేదు, దేవుని కృప అవసరం లేదు, దేవుని యొక్క అనుగ్రహం అవసరం లేదు అనుకుంటున్నావేమో. లేకపోతే నాకు ఉద్యోగం ఉంది, నా వ్యాపారం ఉంది, నేను చక్కగా పనులు చేయగలను అని అనుకుంటున్నావేమో. నువ్వు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అంటే నువ్వు ఏ విధంగా లోబడాలి? నువ్వు ఆ సాత్వికత్వాన్ని నీవు నీ యొక్క జీవితంలో నీవు దాన్ని పొందాలి అని అంటే ఏం కావాలి నీకు? మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడవలసిన వాడవుగా ఉన్నావు. రెండవ అంశాన్ని చూసుకుంటే అదే అధ్యాయంలో 11వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవడం. 14వ వచనం.
మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. ఇంకా 15 మరియు నీవు తిని తృప్తి పొందినట్లు ఈ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ కూడా? దేవుడా లేదా నీ సొంత జ్ఞానమా? ఏంటట 14 వచనంలో నీకు ఎప్పుడు వర్షము కావాలంటే అది తొలకరి వాన లేదా వర్షం ఎప్పుడు కావాలి, కడవరి వాన, ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలానే నీకు ధాన్యాన్ని, ద్రాక్షరసాన్ని, నూనెని, తర్వాత నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపిస్తూ ఉన్నాడు. అంటే ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడటం ద్వారా, దేవుని ఆనుకొనటం ద్వారా మనం ఏమవుతామంటే ఆయన యొక్క సాత్వికత్వాన్ని మనం పొందగలిగిన వారముగా ఉంటాం. ప్రియబెట్టారు. అట్లానే 16వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. 18వ వచనం, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 18వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు. కాబట్టి నీకు ఏది కావాలన్నా కానీ, ప్రభువా నాకు ఫలానిది కావాలి అని దేవుని మీద ఆధారపడితే, దేవునికి లోబడి ఉంటే ఆటోమేటిక్గా ఆ సాత్వికత్వం అనేది మనలోకి వస్తుంది. అలా కాకుండా నేను అందంగా ఉన్నాను, నేను జ్ఞానవంతుణ్ణి అని నీవుగా నాకు నేనుగా అలా ఆలోచిస్తే దేవుని అనుగ్రహాన్ని, మనకి సాత్వికత్వం రాకపోగా మనలో అహంకారము, గర్వం అనేది వస్తుంది. మరి ఇది మోషే చేసిన పని. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా చేశారు? 18వ అధ్యాయం, మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లాడెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చూసారు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏం చెప్పాడంటే తన గురించి తను చెప్పుకోవట్లా. ఏం చెప్తా ఉన్నాడు? బిడ్డల వంటి మనసు కావాలి, అటువంటి పవిత్రమైన మనసు. చిన్న బిడ్డల మనసు ఎలా ఉంటుంది? వాళ్ళు ఎటువంటి కుట్రలు ఉండవు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, ఏముండదు. ఇప్పటికీ ఈ క్షణంలో వాళ్ళు పోట్లాడి జరిగితే మరలా కాసేపుడికి మరలా వాళ్ళు మిత్రులు అవుతారు. మరి దేవుడు కూడా వాళ్ళ గురించి చెప్పిన మాట అంటే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. మరి మొట్టమొదటిగా పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అనంటే ఏం చేయాలి? ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే నీకు ఉండవలసిన లక్షణం ఏంటంటే సాత్వికత్వం. నిన్ను నువ్వు తీసేసుకోవాలి, నిన్ను తగ్గించుకోవాలి.
ఎవరి మీద ఆధారపడాలి? యేసయ్య మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. మరి ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆధారపడతావో, మనుషుల మీద లేదా నీ మీద, నీవు నీ బుద్ధి మీద, నీ ప్రణాళిక మీద, నీ జ్ఞానం మీద, నీ శక్తి మీద నువ్వు ఆధారపడకుండా ఆయన మీద ఆధారపడి ఆయనకి విధేయుడుగా ఉంటూ వినయం చూపిస్తూ ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను, ఆయన మీద నమ్మకాన్ని మనం ఉంచుకుంటే తప్పకుండా మనము ఆ సాత్వికత్వాన్ని మనం పొందగలుగుతాము. చదవండి మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. రెండు విషయాల గురించి మాట్లాడటానికి దేవుడు మనకు అనుమతించాడు. మొట్టమొదటిగా దేవునికి లోబడాలి అంటే ఏ విధంగా లోబడాలంటే మన పాపపు స్థితిని గుర్తించి, దేవుని ఎదుట ఒప్పుకొని, అయ్యా నేను పాపిని అని దేవుని దగ్గర వినయుడిగా విధేయుడిగా ఉంటే సాత్వికత్వాన్ని పొందగలవు. అలానే నీ జీవితంలో నీకు కావలసిన ప్రతి దాని గురించి ఆయన మీద ఆధారపడే విధంగా, అది ఆహారం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, లేదా సాంఘిక స్థితి అవ్వచ్చు, లేకపోతే జ్ఞానం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, ప్రశాంతత అవ్వచ్చు, నెమ్మది అవ్వచ్చు. ఇక్కడ మోషే ఏం చేశాడంటే, నాకు ఆహారాన్ని ఇచ్చింది దేవుడు, నన్ను పోషించింది దేవుడు, మరి నా పంటలకి నీటిని ఇచ్చింది దేవుడు, నా యొక్క పశువులకి ఆ యొక్క గడ్డిని మొలిపించింది దేవుడు, నాకు వర్షాన్ని ఇచ్చింది దేవుడు అని ఏ విధంగా ఆయన శ్లాఘించాడు. మనము కూడా దేవుని మీద ఆధారపడితే, ప్రతిదానికి కూడా దేవుని మీద ఆధారపడాలి అని అంటే మొట్టమొదటిగా మనల్ని మనం తీసేసుకొని మనం పాపులము మనం గుర్తించి ఆయన మీద ఆధారపడితే దేవుని యొక్క ప్రత్యేక లక్షణమైన ఆ సాత్వికత్వాన్ని మనము పొందగలము. ఈ విధముగా దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసి, మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన దేవ, సర్వమును ఎరిగిన దేవ, నిరంతరము నా ప్రభు ఒకే విధముగా ఉన్న దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి అయా మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నా. సాత్వికులు ధన్యులు, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 5వ వచనము ద్వారా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని మీరు మాతో మాట్లాడారు. ప్రభా, సాత్వికత్వాన్ని ఎవరైతే పెంపొందించుకుంటారో వారు ఈ భూలోకం మీద ఆధిపత్యాన్ని వహిస్తారని, ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని నా ప్రభా మీరు మాతో మాట్లాడారు. దాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. అయా సాత్వికత్వాన్ని నా ప్రభా అయా మేము పెంపొందించుకోవాలంటే మేము లోబడి ఉండాలి అని మీరు మాతో మాట్లాడారు. ఆ లోబడి క్రమంలో మొదటిగా నా ప్రభా మేము పాపులమని గుర్తించి, అయ్యా మా పాప స్థితిని మేము గుర్తించి మీ పాదాల దగ్గర ఒప్పుకొని మమ్మల్ని మేము తగ్గించుకోవాలని మీరు మాతో మాట్లాడారు. పాపులుగా ఉన్న మేము, అయ్యా అపరాధము చేసిన మేము, తప్పులు చేసిన మేము, నా తండ్రి నా ప్రభా మీ పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపిని, అపరాధము చేసి నన్ను క్షమించమని అడగటం ద్వారా నా తండ్రి మమ్మల్ని మేము తీసేసుకొని అయ్యా మీకు మీ బిడ్డలముగా ఉండే కృపను మాకు దయచేయండి. అలా నా ప్రభా ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీ మీద ఆధారపడాలని,
నా తండ్రి మా సొంత బుద్ధి మీద, సొంత ప్రణాళిక, సొంత జ్ఞానం, నా తండ్రి ధనము, హోదా, సంపద వాటి మీద ఆధారపడకుండా నా తండ్రి మీ మీదే ఆధారపడుతూ నా తండ్రి మా జీవితాలు నా ప్రభా నడిపించటం ద్వారా నా తండ్రి మీ బిడ్డలముగా అయ్యే కృపని మీరు ఇస్తారని మీరు మాతో మాట్లాడారు. తండ్రి ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. అయా సాత్వికత్వంతో ఎవరైతే ఉంటారో నా తండ్రి వారు ఈ లోకాన్ని స్వతంత్రించుకుంటారని మీరు మాతో మాట్లాడారు. అయ్యా మా జీవితాల్లో అయ్యా మేము మా స్థితిని ఎరిగి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ భయంతో, భక్తితో, వణుకుతో జీవించే జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. ఎవరైతే నా ప్రభా ఈ మాటలు వింటూ ఉన్నారో నా తండ్రి వారి జీవితాల్లో నా ప్రభా ఏ విషయంలో కూడా నా తండ్రి అతిశయించకుండా, హెచ్చించుకోకుండా, పరిచయనులాగా హెచ్చించుకొని మీ అనుగ్రహాన్ని పోగొట్టుకోకుండా నా తండ్రి సుంకరిలాగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నా తండ్రి మీ ఎడల మేము విధేయతతో, వినయంతో జీవిస్తూ మీ అనుగ్రహాన్ని పొందే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అలా నా ప్రతి విషయంలో కూడా మీ మీద ఆధారపడుతూ నా తండ్రి ఇదంతా కూడా మీరిచ్చినదే, ఈ జ్ఞానము దేవుడిచ్చినది, ఈ సంపద దేవుడిచ్చినదే, నా జీవితం దేవునిది అని నా ప్రభువా మేము తలంచుకుంటూ మీ మీద ఆధారపడి దాని ద్వారా నా ప్రభువా మాలో ఏమీ లేదు, దేవుడు లేకపోతే, దేవుని కృప లేకపోతే మేము లేము అని నా ప్రభువా అతన్ని తగ్గించుకునే స్వభావాన్ని, మమ్మల్ని మేము తీసేసుకునే స్వభావాన్ని అయా ఎవరైనా అయా ఎక్కువగా నా తండ్రి నా అతిశయిస్తూ నా తండ్రి మమ్మల్ని దూషించినా, నా ప్రభా నిందించినాగా నా ప్రభా సహించే స్వభావాన్ని మాకు దయచేసి, సహించే స్వభావాన్ని, తగ్గించుకునే స్వభావం అయా తీసివేసి మీకు ఇష్టలముగా, మీ బిడ్డలముగా జీవించే కృపని మాకు దయచేయమని వింటున్న ప్రతి ఒక్కరు నా ప్రభు మీ చేతులకు అప్పగిస్తూ వారి జీవితాలు మీకు మహిమకరముగా, మిమ్మల్ని సంతోషపెట్టే జీవితాలు, మిమ్మల్ని ఆనందింపజేసే జీవితాలుగా అయా నా తండ్రి మమ్మల్ని మీరు మార్చమని సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన మహిమ గల నామంలో ఈ మనవులన్నిటిని అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.